సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి, ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు. వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నారు. తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది, ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు. అందులో క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు. అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి 2 విశేషాలు జరిగాయి కూర్మావతారంలో. అయినా కూడా ఆయన కదలలేదు. అది ఆయన దయకి ప్రతీక. ఏ 2 జరిగాయి అంటారేమో. ఒకటి, ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి. అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకుని ఇన్ని ప్రాణులు చచ్చిపోయాయి, నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు.